నమస్కారం శ్రీహర్షులు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే కుజదోషం అని వినగానే మనం పెళ్ళిళ్ళకి సంబంధించి అని అనుకుంటాం. అసలు కుజదోషం అంటే ఏంటి, ఎవరెవరికి ఉంటుంది, చేసుకోవాల్సిన నివారణ ఏంటి? కుజదోషము అనేటువంటిది ప్రధానంగా జన్మించిన లగ్నాన్ని, చంద్రలగ్నాన్ని, శుక్రలగ్నాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి. పూర్వకాలం అంటే పూర్వశాస్త్రీయ పద్ధతిని అనుసరించి చూసినప్పుడు జన్మించిన లగ్నాన్ని బట్టి 50%, చంద్రలగ్నాన్ని బట్టి 30%, మిగతా 20% శుక్రలగ్నాన్ని బట్టి గమనించేటువంటిది. అయితే ఇది ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చినటువంటిది వివాహ సందర్భంగా మనం అనుసరించే విధానం. ఈ కుజదోషం ఉందా లేదా, అసలు ఈ కుజదోషానికి వివాహానికి సంబంధం ఏమిటి అని మనం ఆచరిస్తున్నట్లయితే, కుజదోషం ఉన్నటువంటి వ్యక్తికి కుజదోషం ఉన్న వ్యక్తితోనే వివాహం చేయాలి. చేస్తే యోగప్రదంగా జీవితం ఆనందంగా ఉంటుంది. పూర్వకాలం నుంచి ఇది అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఈ కుజదోషము అనేటువంటి దానికి మనం చూసుకున్నట్లయితే, జన్మించిన లగ్నాన్ని బట్టి లగ్నంలో కానీ, కుటుంబ స్థానంలో కానీ, చతుర్థ స్థానంలో కానీ, సప్తమ అష్టమ స్థానంలో కానీ, వ్యయస్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే అది కుజదోషము. ఇది చెప్పబడి ఉంది. ఇది బేసిక్ రూల్. ఈ బేసిక్ రూల్ని పట్టుకునే చాలామంది వాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అమాయకమైన ప్రజలని ఎలా అంటే, వాళ్ళు పూర్తిగా అవగాహన అనేటువంటిది లేకపోవడం వల్ల మిస్గైడెన్స్లోకి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళు నమ్మి వస్తారు, ఏమండి ఇట్లా అబ్బాయి అమ్మాయి జాతకం కుదురుతుందా, బేసిక్ ఏంది, జన్మలగ్నం 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుంటే కుజదోషం. ఆ కుజదోషం ఉందండి, మీ అమ్మాయికి లేదు, కుదరదు. ఇలా ప్రతిదానికి వెనక్కి పంపించేస్తున్నారు. అసలు కుజదోషాన్ని చూడవలసినటువంటి విధానం కనుక చూసుకున్నట్లయితే, ఈ కుజదోషము అనేటువంటిది జన్మించిన లగ్నానికి కుజుడు యోగప్రదుడై ఉండి, ఓకే, అట్టి కుజుడు మీన, మేష, సింహ, కర్కాటక, వృశ్చిక, ధనుస్సు రాశులలో గనక ఉండి, ఆ రాశులు 4, 7, 8, 12, 1, 2 స్థానాలైన జన్మ లగ్నం నుంచి అది కుజదోషము కాదు, పరిహారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వృషభ లగ్నంలో జన్మించాడు, సింహరాశిలో కుజుడున్నాడు, 4వ స్థానం కాబట్టి అది కుజుడికి మిత్రక్షేత్రము. మళ్ళీ చెప్పబడి ఉంది, స్వక్షేత్ర, మిత్రక్షేత్ర, ఉచ్చక్షేత్రాలలో కనుక కుజుడుంటే కుజదోషము కాదు. ఇప్పుడు మకర రాశిలో, మకర లగ్నంలో జన్మించాడు అమ్మాయి అనుకుందాం, 4వ ఇల్లు మేషరాశి, ఏమవుతుంది, మేషరాశి స్వక్షేత్రం అవుతుంది. అక్కడ మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి 4వ ఇంట కుజుడు కుజదోషము కాదు. అంతేకాకుండా జీవకారక గ్రహముతో కుజుడు గనక కలిసి ఉంటే, లేదా జీవకారక గ్రహమైనటువంటి వాటితో కుజుడు వీక్షణ చేయబడితే కుజదోషము కాదు. ఇది పరిహారంలో చెప్పబడి ఉంది. ఇన్ని రకాలుగా చూసుకొని ఒక వ్యక్తికి వివాహ సందర్భంగా కుజదోషము అనేటువంటిది ఉంటుందా లేదా అని చెప్పి చూసి చెప్పాలి. ఇది చెప్పకుండా బ్లైండ్గా 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో జన్మించిన లగ్నానికనంటే కుజదోషము కాదు. అంతేకాకుండా ఈ కుజదోషము కేవలం వివాహం అనే కాకుండా ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ రకమైనటువంటి దుష్ఫలితాలన్నింటినీ మానవుడికి కలుగుతాయి. ఇప్పుడు కుజుడు శుభుడుగా ఉన్నట్లయితే వాడి ప్రభావం వలన అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాడు. ఇప్పుడు మకర లగ్నమైంది, లగ్నంలో కుజుడున్నాడు, అసలు ఆ వ్యక్తికి అబ్బాయినా అమ్మాయినా అసలు ఎదురంటూ ఉండదు. అంటే మొండి స్వభావము. ఇట్లాంటి వాళ్ళు మిలిటరీలు, నేవీ, ఎయిర్ ఫోర్సు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లు, లాయర్లు, ఇలాంటి వాళ్ళలో, జడ్జిలలో చాలామంది ఇట్లాంటి వాళ్ళని చూశాను. జడ్జి పదవికి రావాలి అని అంటే కుజుని యొక్క బలము చాలా బలంగా ఉండాలి. అటువంటి వ్యక్తుల జాతకం చాలామంది ఇప్పుడు లాయర్లు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎదగలేకపోతుంటారు. వాళ్ళ దగ్గర బోల్డ్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఇలా సమస్యలు చెప్పగానే చిటికలో సెక్షన్స్తో సహా చెప్పేస్తారు. కానీ వాళ్ళకి వెళితే ఆ వాదన అనేటువంటిది వాళ్ళ దగ్గర లేకపోవడము, ఆ ప్రజెంటేషన్ వల్ల లాయర్లుగా రాణించలేకపోతుంటారు. నాలెడ్జ్ ఉంటుంది, అంటే
ఆ కారక గ్రహమైనటువంటి కుజుడు అనుకూలంగా లేడు, బలహీనమైపోవడం. అందుకనే ఆ కుజుని స్ట్రెంగ్తెన్స్ కనుక చేసుకుంటే లాయర్ పదవిలో వాళ్ళు జడ్జి స్థాయి దాకా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మనకు చెప్పుకోదగినటువంటి జస్టిస్ రామచంద్రరావు గారు ఉన్నారు, మనకు బాగా సుపరిచితం. అప్పట్లో ఆయన జాతకం చూస్తే కుజుడు చాలా ప్రబల రాజయోగాన్ని ఇస్తూ రుచక యోగాన్ని ఇస్తున్నాడు. అది కారణం. ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడో, నీచ అస్తంగత దోషంలో ఉంటాడు, శత్రుక్షేత్రంలో ఉంటాడో, వాళ్ళకి ఏమైంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతుంటుంటారు. ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ ఒక సమూహంలో ఒక ఇంట్లో 4-5 కూర్చున్నారు, పార్టీలో 4-5 ఉన్నారు, లేదా ఆఫీస్లో ఉన్నారు. ఎవరైనా నవ్వుతూ చూస్తూ ఒక వ్యక్తి వైపు చూశాడు అనుకోండి, ఆ వ్యక్తికి కుజుడు కనుక బలం లేకపోతే నా గురించే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ యొక్క తత్వం ఎంతమందిలో ఉంటుంది? చాలా మందిలో ఉంటుంది. మీరు గమనించుకుంటే మనం ఏదైనా నవ్వుతున్నా, ఏదైనా మాట్లాడుతూ ఒకటి వైపు చూసినా అది నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నా గురించే నవ్వుకుంటున్నారేమో, నన్నే విమర్శిస్తున్నారేమో, ఇలాంటి భావన 100కి 70 మంది మనస్సులో ఉంటుంది. అంటే వాళ్ళ కుజుడు అక్కడ బలంగా లేడు. అందుకనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అవుతుంటుంటారు. కొంతమంది అకారణమైనటువంటి తగాదాలకి, అంటే శత్రుక్షేత్రంలో ఉండి వాడు దిగ్బలుడు అయి ఉంటాడు కుజుడు, అందువల్ల అకారణమైనటువంటి దోషాలు. ఈ కారణం చేత ఈ కుజుడు ఇంతటి బలహీనమైనటువంటి స్వభావము, ఉద్రేకమైన స్వభావము, అలాగే మంచిని చేసే స్వభావం కూడా ఉంది. రాజు అనేటువంటి వాడికి కుజుడు బలంగా ఉండాలి. ధైర్య సాహసాలు, కుజుడు అంటేనే ధైర్యము, సాహసము. ఒక హోమ్ మినిస్టర్ లాంటి వాడు కుజుడు అనేటువంటి సేనాపతి. కాబట్టి ఇక్కడ కేవలం పెళ్ళిళ్ళు అనేటువంటిదే కాదు, కుజదోషం అనేటువంటిది కేవలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కేవలం పెళ్ళిళ్ళ వరకే. అనేక రకమైనటువంటి విభాగాల్లో ఈ కుజుడు మనకు అనుకూలిస్తాడు. ఇప్పుడు ఈ కుజుడు కనుక 4వ ఇంట్లో స్థితి పొంది ఉండి, నైసర్గిక పాపగ్రహం కాబట్టి వీక్షించేటువంటి స్థానము దశమం మీద పడుతుంది, వివాహ స్థానం మీద పడుతుంది. ఏమవుతుంది? 4వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు ప్రభావం వల్ల ఎవరితో కలిసిమెలిసి సఖ్యత ఉండడు, ఎవరితో కలిస్తే అక్కడ బగ్గు. తర్వాత ఏమవుతుంది? దశమ స్థానం కాబట్టి తరచూ ఉద్యోగాలు మారుస్తుంటారు. ఇప్పుడు మన ప్రేక్షకుల్లో చాలా అంటే సంవత్సరానికి ఉద్యోగాలు మారుతూ ఉంటుంటారు. వాళ్ళని ఎవరు తీయరు, వాళ్ళకి నచ్చక వెళ్ళిపోతే వేరే జాబుల్లో ఎతుకుతూ ఉంటుంటారు. కారణం ఏంటి? ఈ రకమైనటువంటి కుజుడు వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా 10th హౌస్ మీద ఆస్పెక్ట్ చేస్తుంటాడు. అందుకనే కుజుడు, ఈ కుజుడు యొక్క అంటే నైసర్గిక పాపగ్రహం కాబట్టి దృష్టి చేత ఆ కుజుడు బలవంతుడు అవుతాడు, పాపగ్రహం అవుతాడు. 9వ స్థానం మీద ఉంటే ఎప్పుడూ ఆ సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు, వివాదాలు ఉంటుంటాయి, కోర్టులో కేసులు నడుస్తూ ఉంటుంటాయి ఆ వ్యక్తికి. అలాగే 2వ స్థానంలో ఉంటే ధనాన్ని నష్టపోతూ ఉంటుంటాడు. ఇంకా 8వ స్థానంలో ఉంటే ఇక ఆ సంబంధించినటువంటి వ్యక్తికి తరచూ గాయాలు అవుతుంటాయి, ఆపరేషన్లు చేయాల్సినటువంటి పరిస్థితి. అసలు ఒక రకంగా ఒక వ్యక్తికి ఆపరేషన్స్ జరగాలి అనంటే కుజుడి ప్రభావం లేకపోతే జరగదు. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రక్తము చింది భూమి మీద పడుతుంది అంటే కుజుడే. కుజుడు భూమి కారకుడు. రక్తము చింది ఆ భూమిని తడుపుతుంది అని అంటే కుజుడు లేకపోతే యాక్సిడెంట్స్ కావు. అందుకనే ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనను, ఆంజనేయ స్వామి ఆరాధనను మనం ప్రయాణం అయ్యేటప్పుడు చేసుకోవాలి. లేకపోతే అకాలమైనటువంటివి ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలకి కారణం గ్రహాలలో కుజుడు ప్రథముడు. శని, రాహువు, కుజుడు ఈ 4 గ్రహాలు చాలా దుష్ప్రభావాన్ని చూపుతాయి వివాహానికి ప్లస్ ఈ యొక్క యాక్సిడెంట్స్లకు కూడా. అందుకనే ప్రయాణం అయ్యేటప్పుడు కుజగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేసుకోవాలమ్మా. అయితే ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన వాటిల్లో మేజర్గా తీసుకున్నట్టయితే కనుక అసలు ఒక వివాహం అయిన తర్వాత డైవర్స్ తీసుకొని మళ్ళీ వివాహానికి ప్రయత్నిస్తుంటే వివాహమే అవ్వదు. కొంతమందికి ఏమో మిస్క్యారేజెస్ అయ్యి మళ్ళీ పిల్లలకి ప్రయత్నిస్తూ ఉంటే కనుక పిల్లలు అనేది ఇంకా కలగరు అని డాక్టర్స్ కూడా నిర్ధారిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇది ఏ స్థితిలో ఉన్నప్పుడు ఇంత ప్రభావం ఉంటుంది అని అంటారు? దీని నివారణ ఏమన్నా ఉందా? వివాహానికి సంబంధించినటువంటిది దాన్ని కనుక చూసుకున్నట్లయితే కుజుడు వివాహ స్థానంలో కానీ పురుషుడికి, స్త్రీకి 8వ స్థానంలో ఉన్న ఏమవుతుంది? వైధవ్య యోగము అని చెప్పారు అమ్మాయికి, లేదా విధుర యోగము అని చెప్పి అబ్బాయికి చెప్పారు. అంటే భార్య మరణం, అమ్మాయికి వైధవ్య యోగం, భర్త మరణం. అంటే ఏ రకమైనటువంటి సిచ్యుయేషన్స్లో అది మనకు ఆపాదించబడుతుందంటే
ఇప్పుడంటే చట్టాలు వచ్చినాయమ్మా. 40 ఏళ్ళు 50 ఏళ్ళ కిందట ఏమున్నాయి చట్టాలు? ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనే కమిట్మెంట్ ఉండడం వల్ల ఎంతమంది కొట్టుకున్నా, భార్యాభర్తలు కొట్టుకున్నా, ఎన్నిసార్లు కొట్టుకున్నా, తిట్టుకున్నా, భార్యను పుట్టింటికి పంపించినా, అలిగి భార్య వెళ్ళిపోయినా ఏదో ఒక సందర్భంగా మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ అయిపోయి సంసారం చేసి పిల్లల్ని కని అభివృద్ధిలోకి తెచ్చుకున్నారు. అప్పుడు ఇట్లాంటివి లేవు. అంటే ఏంటి, వాళ్ళిద్దరిని వేరు చేసేది మరణం మాత్రమే, దూరం చేసేది మరణం మాత్రమే. అందుకే ఎవరి జాతకంలోనైనా అష్టమ స్థానంలో అమ్మాయికి, సప్తమ స్థానంలో అబ్బాయికి కుజుడు ఉన్నాడా, ఆ దోషమా కాదా, ఉన్నా కానీ అది పరిహారంలో పోయిందా, ఇలా ఇవన్నీ చెక్ చేసుకొని కానీ ముందుకెళ్ళేవాళ్ళు కాదు. అందుకనే కుజుడు అంత ఇంపాక్ట్ అయ్యాడు అక్కడ. కానీ ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళని దూరం చేయడానికి మరణం దాకా ఛాన్స్ లేదు. ఇలా పెళ్లి చేసుకుంటున్నారు, వారం రోజులు కలిసి ఉంటున్నారు, విడిపోతున్నారు, బంద్, దుకాణం బంద్, ఇంకా అంతే. అంటే వాళ్ళు విడిపోవడానికి ఇది ఏర్పడుతుంది. అంటే వాడి జాతకంలో, అమ్మాయి జాతకంలో, అబ్బాయి జాతకంలో బలమైన ఆయుర్దాయం ఉండి వివాహం అయితే విడిపోతారు, మరణించరు. అష్టమ కుజుడు అనగానే భయపడిపోయి అమ్మో అని చెప్పి భయపడాల్సింది లేదు. ఏమవుతుంది, విడిపోతారు అంతే. అయితే ఈ పెళ్లికి ముందు కూడా ఈ దోషాలు ఏమైనా ఉన్నప్పుడు చెట్టుకి ఇచ్చి పెళ్లి చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి, వాటి వల్ల నివారణ కాదంటారా? ఈ వీటి వల్ల ఏంటంటే బాగా ఇప్పుడు మీకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కొన్ని పరిహారాలు చేసుకోవాలమ్మా, తప్పదు. కావాలనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీకు వీటన్నిటికంటే సంకల్ప బలం చాలా గొప్పది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వివాహములో జాతకంలో వివాహం చేసుకుంటే కుజదోషం ఉందమ్మా, అభిషేక్ బచ్చన్కి లేదు. కాబట్టి నువ్వే కాంప్రమైజ్ అవ్వాలి, నువ్వే తగ్గి ఉండాలి అని ఆమెకు చెప్పడం, దానికి సంబంధించి పరిహారాలు చేయడం. ఆమె విజయవాడ దాకా వచ్చి ఏదో పరిహారాలు కూడా చేసిందని ఇప్పటికీ కూడా మీరు కొడితే ఐశ్వర్య విజిట్ విజయవాడ అని చెప్తే ఆమెకు వచ్చి కదలి వివాహం చేసుకుంది. ఇక్కడ పురుషులకి స్త్రీలకి అయినప్పుడు చూసినప్పుడు పురుషుడికి అయితేనేమో కుంభ వివాహం చేయాలి, స్త్రీకి అయితే కదలి కానీ అర్క వివాహం కానీ చేయాలి. ఇది శాస్త్ర ప్రకారం. కాబట్టి ఈ వివాహం జరిపిన తర్వాత అప్పుడు మాకు ఇంకా అందుకనే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తల్లిదండ్రుల వైపు ప్లస్ అమ్మాయిని అబ్బాయిని కూడా కూర్చోపెట్టి జాతకాలు ఇలా ఉన్నాయి కాబట్టి కలిసిమెలిసి ఉండాల్సిన జీవితం మీది, ఇద్దరు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇలా మీరు నిబద్ధతతో ఉండాలి. అక్కడ ఐశ్వర్యరాయ్కి ఏం చెప్పింది, నీ తరపు నుంచి ఏదైనా వచ్చినా అది నీ జాతకమే, అబ్బాయి తరపు నుంచి ఏదైనా సమస్య వచ్చినా అది నీ జాతకమే రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే అన్నీ కాంప్రమైజ్ అయిపోయి కూర్చుని ఎన్నో వచ్చాయి, వదంతులు వచ్చాయి, గాసిప్స్ అనేటువంటివి వచ్చాయి, కానీ నేటికి కూడా వాళ్ళు కలిసే ఉంటున్నారుగా. కాకపోతే సంతోషకరంగా ఉండదు. అందుకని ఇప్పుడు మీరు ఏ సెలబ్రిటీ ఫంక్షన్ చూసినా భార్యాభర్తలు వస్తే నవ్వుతూ వస్తుంటుంటారు, వాళ్ళు మాత్రం సపరేట్గా వాళ్ళు అలా రావడం చెరవు దారి, ఎవరి దారి వాళ్ళది, ఎవరి ఫ్రెండ్స్ పలకరించుకోవడం వాళ్ళదే, కలిసి అనేటువంటిది తక్కువ. కానీ సమాజానికి దే ఆర్ రిప్రజెంటేటివ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు విడిపోకుండా. అందుకనే ఈ యొక్క సంబంధించి వివాహానికి సంబంధించి ఇది చూసుకోవాలి. ఇక మీరు అన్నట్టుగా ఫెర్టిలిటీ విషయానికి వచ్చేసేసరికి కుజుడు 5వ స్థానాన్ని వీక్షణ చేసిన, 5వ స్థానంలో ఉన్న, 5వ స్థానాధిపతితో కలిసిన, సంతాన కారకుడితో కలిసి దుష్టక్షేత్రంలో ఉన్న, అక్కడ ఆ వ్యక్తికి మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి. అమ్మాయికి అయితే, అబ్బాయికి అయితే ఏమవుతుంది, మొబిలిటీ లేకుండా ఉంటుంది. అంటే జీవకణములు ఉండవు శరీరంలో. అంటే కుజుడు ఏంటి, ఫైర్ ప్లానెట్, అగ్నికారక గ్రహం. అందుకనే ఆ పురుషుడి జాతకంలో అగ్నికారక గ్రహమైనటువంటి కుజుడు చాలా ప్రబలంగా ఉన్నప్పుడు శరీరంలోనే కణములు నశించిపోతాయి, ఉత్పత్తి అవుతుంది కానీ జీవంగా ఉండదు. ఇలా చెప్పడం వల్ల మొబిలిటీ తక్కువ ఉంటుంది అని వాళ్ళు చెప్పి ట్రీట్మెంట్ చేస్తుంటుంటారు. సో ఆ విధంగా కుజుడు సంతాన విషయం మీద ఈ విధంగా దుష్ప్రభావం చూపుతాడమ్మా. అందుకనే అబార్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటుంటాయి, అందుకని మిస్క్యారీస్ అవుతూ ఉంటుంటాయి. చాలామంది జాతకాల్లో ఇది జరుగుతూనే ఉంటుందమ్మా. అయితే కుజుడు అనుగ్రహం కలగాలంటే ఏదన్నా మంత్రం కానీ చేసుకోవాల్సిన పరిహారం కానీ? కుజుడి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే మనకు ప్రధానంగా చెప్పబడినటువంటి ఉజ్జయిని క్షేత్రంలో కుజుడు యొక్క జన్మించిన క్షేత్రం ఉంది. అది సిద్ధ క్షేత్రము, కుజుడు అక్కడే జన్మించాడు. అక్కడ పరిహారం చేసుకొని కుజుడికి అక్కడ ఏంటంటే పెరుగన్నం నైవేద్యంగా పెడతారు, అదొకటి చేసుకోవచ్చు. లేదా అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కుజగ్రహ దోష నివారణార్థమై ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకము జరిపించి చిమిలి నైవేద్యంగా పెట్టారు. ఇట్లా ఒక 11 మంగళవారాల పాటు చేసి 11వ మంగళవారం రోజున కిలోంబావు కందులు, ఎర్రటి వస్త్రము, రాగి
పంచపాత్ర ఇవన్నీ కూడా సంకల్పం చేసుకొని బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. ఈ యొక్క సంబంధించినటువంటి కుజదోషానికి సంబంధించి మృగశిర కానీ చిత్త కానీ ధనిష్ట నక్షత్రంలో గనక ఉండి ఇచ్చినట్లయితే చాలా విశేషం. వీటన్నిటిలో కల్లా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఉన్నప్పుడు, అది సూర్యోదయ సమయం అయి ఉన్నప్పుడు అప్పుడు గనక దానం చేస్తే అటు తల్లి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే మృగశిర నక్షత్రం 4వ పాదం అమ్మవారు, ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడికి, పరమేశ్వరుడికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రీతివంతమైనటువంటి సంతానం. కాబట్టి ఈ పరమేశ్వరునికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రంలో కానీ మృగశిర 4వ పాదంలో ఉండగా, అది సూర్యోదయం అయి ఉండగా ఆ సమయంలో దానం చేస్తే విపరీతమైనటువంటి కుజుని యొక్క అనుగ్రహం కలిగి ఆ దోషం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ముఖ్యంగా కుజగ్రహ మూలమంత్ర జపం కానీ, లేకపోతే కుజుని అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర జపము చేయించి తర్పణాది హోమాది కార్యక్రమాలు చేస్తే, నా వ్యక్తిగతమైన అనుభవంలో ఎంతోమందికి సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొని బయటపడిన వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసుల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవేవీ శక్తి లేనటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్య విరచితమైనటువంటిది మరియు బగళాముఖి స్తోత్రం అనేటువంటిది రోజుకి 8 సార్ల పాటు పారాయణం చేస్తే, ఒక మండలం రోజుల పాటు దీక్షగా చేస్తే తప్పకుండా ఆ సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఆ దేవతా అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా రుణగ్రస్తులు అయ్యేవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణం చేసినా రుణ విమోచనలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే కుజగ్రహం వల్ల రుణాలు కూడా చేస్తూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి, రుణ విమోచనం అవుతుంది. రైట్. అయితే ఇక్కడ చివరిగా ఏంటంటే, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి నాగదేవతకి డిఫరెన్స్ తెలిసిన వాళ్ళు ఈ విధి విధానాలు సుబ్రహ్మణ్య స్వామికి ఆచరిస్తారు. కానీ తెలియని వాళ్ళు కొంతమంది గుళ్ళకి వెళ్ళి నాగదేవతలు విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా భావన చేసి పూజలు చేస్తుంటారు. ఎగ్జాక్ట్గా తెలియని వారి కోసం ఎవరికి సుబ్రహ్మణ్య స్వామి అంటే కనుక పూజ చేయాలి అనేది తెలియజేయాలి. ఈ సుబ్రహ్మణ్య స్వామికి సర్ప విగ్రహానికి సంబంధించినటువంటి అనుసంధానం కనుక చూసుకున్నట్లయితే, సర్పదోషము ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సర్ప ఆరాధన చేయాలి. అంటే ఎవరి జాతకంలోనైతే కుజ రాహువులు లేదా శని కుజులు కలిసి పంచమ స్థానాన్ని అంటే సంతాన స్థానాన్ని, సంతాన స్థానాధిపతిని, అలాగే సంతాన కారకమైన గ్రహాన్ని ప్రభావితం చేస్తారో అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి బదులుగా సర్ప విగ్రహానికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె వీటితో అభిషేకం జరిపించి చిమ్మిలి నైవేద్యంగా లేదా చలివిడి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా ఒక మండలం రోజుల పాటు చేస్తే తప్పకుండా సత్సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని సర్పదేవత ఆరాధన చేసిన వాళ్ళు కాబట్టి ఆ విధంగా పుట్టినటువంటి వాళ్ళకి సుబ్బారాయుడు, సుబ్బయ్య, సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ ఇలా పేర్లు పెట్టుకుంటారు. అంతేకాకుండా ఆ పాము పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఆ యొక్క పాము పుట్టని ధరించిన ద్వారా కూడా మనకు సర్పదోషం అనేటిని తొలగిపోతుంది. అందుకని ఇప్పటికీ కూడా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీకు ప్రసాదంగా ఆ పుట్టమని ఇస్తారు. ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి పుట్టమనని ప్రసాదంగా పొట్లంలో కట్టిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? అది స్వామి ప్రసాదం. అది అయితే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా వెళ్ళాలి అనుకుంటే కుక్కికి వెళ్ళిపోతే సరిపోతుందంటారా? 6 క్షేత్రాలని, కుక్కి ఉంది, ఘాటి క్షేత్రం ఉంది, పళని ఉంది, తిరుచెందూరు ఉంది, తిరుత్తణి ఉంది, ఎక్కడైనా కానీ వెళ్ళవచ్చు. అలాగే, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.